చూస్తే అక్కడ అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద. ఇవన్నీ కూడా ఒక తార్కాణం. ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది, చెయ్యాల్సిన పనులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడ జంకేది లేదు. ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి, లేదు డబ్బులు ఇచ్చి 2-3 లక్షలు కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు, క్యాడర్ కిందకు పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం. ఇటువంటి వాళ్ళని 100 మందిని సృష్టించే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన, రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన, ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన, లేదు కౌన్సిలర్స్ ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు. ఎందుకంటే పైన జగన్